ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. ఈరోజు అమ్మవారు మనందరికీ కూడా చక్కని ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అమ్మవారి దయతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నానండి. మరి ఈరోజు అమ్మవారి మాట, ఈ సందేశం ఏంటో తెలుసుకుందామా? బిడ్డ, చాలా రోజుల నుంచి నువ్వు అడుగుతున్నటువంటి కోరిక, చాలా రోజుల నుంచి నీవు నన్ను సహాయం అర్థిస్తున్నటువంటి కోరిక. మరి ఆ కోరికను ఒక తల్లిగా నేను నీకు తీర్చకుండా ఉంటానా? నా బిడ్డలు అంత దీనంగా బాధపడుతూ నన్ను అంతగా అడిగినప్పుడు నేను ఏదైనా కానీ చేయకుండా ఉంటానా? అమ్మా అని పిలిస్తే పరిగెత్తుకుంటూ మీ దగ్గరకు రావడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. అసలు అమ్మా అని నన్ను ఎందుకు పిలవడం లేదు? ఇంత ఆపదలో ఉన్నా కానీ ఈ పిచ్చివాడు, ఈ పిచ్చి తల్లి నన్నెందుకు కనీసం పిలవడం లేదని చెప్పి నేను ఇంకా ఎదురు చూస్తూ ఉంటాను తెలుసా? సరే, విషయానికి వస్తే ఈరోజు నువ్వు కోరినంత ధనాన్ని నీ చేతికి ఇవ్వాలని ఈరోజు అనుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలుసా బిడ్డ? రేపే శుక్రవారం. నీకు తెలుసా అమ్మా, నీకోసమే అమ్మవారు మరి ఈ సందేశంలో ఏదో తెలవని పరమార్థం అనేది దాగి ఉంది కదండి. మన కోసమే తీసుకొస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అదేంటో తెలుసుకుందామండి. తల్లి, నీకు మనసంతా కూడా చాలా ఎక్కువగా భారంగా ఉంది కదూ. అలాగే నీకోసం భగవంతుడు నిజంగా ఈరోజు ఈ సందేశాన్ని పంపించాడని మనస్ఫూర్తిగా నమ్ము. నేను నీ మాటలను వింటున్నాను, అలాగే నేను చూస్తూ ఉన్నాను. నువ్వు చేసేటటువంటి పోరాటం అంతా కూడా నాకు తెలుసు. నువ్వు ఊహించని మార్గంలో, ఊహించని విధంగా డబ్బు అనేది నీ జీవితంలోకి రావడం నువ్వు కళ్ళారా చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు భగవంతుడు నన్ను మర్చిపోయాడని. ఇలా చాలాసార్లు ఎన్నో సందర్భాలు అనుకున్నావు. నేను తప్పు చేస్తున్నానా? నేను చేసే పూజ భగవంతునికి చేరడం లేదా? నాకు మాత్రమే ఇంత కష్టమా అని చెప్పి నువ్వు ఎక్కువగా లోపల నీ మనసును అడుగుతూ ఉన్నావు. కానీ విను, భగవంతుడు ఆలస్యం చేస్తాడే కానీ నిర్లక్ష్యం మాత్రం చేయడు. నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం తిరస్కారం కానే కాదు. కేవలం నువ్వు చూస్తున్నటువంటి ఆలస్యం అనేది నిన్ను మరింత దృఢంగా చేయడం కోసమే. నువ్వు కోరిన డబ్బు అప్పుడే వచ్చి ఉంటే నువ్వు దాన్ని మోయగలిగేదానివి కాదు. భగవంతుడే నిన్ను ఆపాడు. ఎందుకంటే నీ ఆలోచన పెరగాలి, నీ ఓర్పు పెరగాలి, నీ విశ్వాసం మరింత ఎక్కువగా దృఢంగా మారాలి. ఎందుకంటే నువ్వు అడిగింది చిన్న మొత్తం కాదు. అంతేకాకుండా నువ్వు అడిగింది కేవలం నీ దగ్గర అవసరానికి మాత్రమే అడిగావు. కానీ భగవంతుడు ఇవ్వబోతోంది చాలా పెద్ద బాధ్యతను ఇవ్వబోతున్నాడు. అలాగే శాశ్వతమైనది ఇవ్వబోతున్నాడు. ఇక ఇది సాధారణమైనటువంటి నెల కాదు. భగవంతుడు అంటూ ఉన్నాడు, తప్పకుండా ఈరోజు నీ జీవితంలో ఒక మార్పు మొదలవ్వబోతుంది. గతంలో నువ్వు కోల్పోయినవి తప్పకుండా తిరిగిచ్చేటటువంటి సమయం అనేది, మూసుకుపోయినటువంటి తలుపులు మరలా తెరుచుకునేటటువంటి సమయం అనేది నువ్వు కళ్ళారా చూస్తావు. నీకు వచ్చే డబ్బు కేవలం నోట్లు కాదు, అది నీ గౌరవాన్ని తిరిగి మరలా నీకు తీసుకొస్తుంది. నీ కుటుంబంలో శాంతిని తీసుకొస్తుంది, నీ ముఖంలో నవ్వును తీసుకొస్తుంది. భగవంతుడు నీ కన్నీళ్లను లెక్క పెట్టాడమ్మా. నువ్వు రాత్రికి ఎవరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఏడ్చావు. నీకు గుర్తులేదు, కానీ నాకు బాగా గుర్తుంది. నీ కన్నీళ్లు ఏమాత్రం వ్యర్థం కానే కావు తల్లి. అలాగే భగవంతుడు నీకు అన్ని విధాలుగా కూడా నీ జీవితం అనేది మార్చబోతున్నాడు. విత్తనాల ఫలితం అనేది తప్పకుండా రాబోతుంది. భగవంతుడు నాటినటువంటి ప్రతి విత్తనం కూడా ఒక మంచి చెట్టుగా మారబోతుంది. ఆ చెట్టు ఎన్నో రకాల ఫలాలను నీకు ఇవ్వబోతుంది. నీ ఊహల కంటే కూడా ప్రణాళిక అనేది చాలా పెద్దది. డబ్బును ఊహించినటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, లేదంటే నువ్వు చేసినటువంటి కష్టమే ఒక మంచి ప్రతిఫలంగా నీ దగ్గరకు రావచ్చు. ఇలా ఊహించినటువంటి విధంగా తారాస్థాయిలో నీ దగ్గరకు చేరుకుంటుంది. నీ మనసును ఎప్పుడు కూడా మూసుకోవద్దు. నీ పని ఏంటి అంటే, భగవంతుడు అన్నీ చేస్తున్నాడు, కానీ ఒక పని భగవంతునికి అప్పగించాను కనుక తప్పకుండా ఆయన మీద నమ్మకం అనేది ఏర్పరచుకోవాలనేది మాత్రమే నువ్వు అనుకో. నీ మనసులో ఉన్నటువంటి ఆలోచన మూసివేయవద్దు. అలాగే నీలో ఉన్నటువంటి నమ్మకాలను కూడా మూసివేయవద్దు. ఈ నెలలోనే నువ్వు తప్పకుండా శుభవార్తలను వింటావు. అలాగే నమ్మకం కోల్పోవద్దమ్మా. భయాన్ని పోషించనవద్దు. కృతజ్ఞతతో ఉండి ఎదురు చూడు. ఎందుకంటే ఈ విశ్వాసం అనేది ఉంటుంది చూడు, అది ఎన్నో అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది. ఇప్పుడు ఒక క్షణం ఆగు. నీ గుండె మీద చేయి పెట్టుకుని ఈ మాటలు మౌనంగా విను. భగవంతుడు నా జీవితంలో ఎన్నో పనులు చేశాడు, ఎన్నో సహాయాలను అందించాడు. అలాగే ఇప్పుడు ఈ జీవితంలో ఈరోజు ఈ సందేశాన్ని నేను వింటున్నాను అంటేనే
ఏదో ఒక కారణం అయితే లేకుండా ఉండదు. నా జీవితంలో ఏదో మిరాకిల్ అనేది నేను నమ్మినటువంటి ఆ భగవంతుడు చేయబోతున్నాడు అని చెప్పి నీ మనసులోనైనా సరే కానీ ఒక్కసారి నాకు కృతజ్ఞత చెప్పుకుంటే చాలు. ఈ నెలలోనే నీ జీవితంలోకి ఎంతో అద్భుతమైనటువంటి చాలా రకాల శుభవార్తలు వినేలాగా చేస్తాను. నేను నిన్ను సిద్ధంగా ఉంచబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే, డబ్బు ఇప్పటి వరకు ఆగిపోయింది. ఎందుకంటే భగవంతుడు కొన్ని తీసేసినవి అవి అనవసరమైనవి. అయితే నువ్వు భయపడవద్దు. మరింత ఎక్కువగా నువ్వు దృఢపరచుకో. నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే ఈరోజు నేను నీకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. అంటే నువ్వు వింటున్నావు అంటేనే అదృష్టం కానే కాదు. భగవంతుడు నిన్ను విడిచిపెట్టలేదని నీకు గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు నీతో మాట్లాడుతున్నాడని నీకు గుర్తు చేస్తున్నాడు. భగవంతుడు ఇప్పుడు నీతో ఇలా చెప్పబోతున్నాడు, నిన్ను ఎప్పుడు కూడా ఆపలేదు. నేను నిన్ను పెద్దగా ఆశీర్వదించాను. డబ్బు ఆగిపోయింది అంటే అది నీ శాపం కాదు. నువ్వు అనుకున్నావు కదా, నా జీవితం అనేది ఎక్కడ ఆగిపోతుందో, ఎంత ప్రయత్నించినా కానీ డబ్బు రావడం లేదే, అన్ని తలుపులు మూసుకుపోయాయి అని అనుకుంటున్నావు కదా. విను, డబ్బు ఆగిపోవడం శిక్ష కాదు, అదే రక్షణ. భగవంతుడు నీకు ముందే డబ్బు ఇచ్చి ఉంటే అది నిన్ను ఎంతోమంది తప్పు వ్యక్తుల దగ్గరకు తీసుకువెళ్ళేది, తప్పుడు నిర్ణయాలను నువ్వు తీసుకునేలాగా చేసేది. కనుకనే నిన్ను భగవంతుడు అన్ని రకాలుగా నిన్ను ఆపాడు. అలాగే నువ్వు కోరిన విధంగా ఎన్నో రకాలుగా అవకాశాలను అందివ్వలేదు. కొన్ని సమయాల్లో అది కేవలం భగవంతుడు తప్పు కాదు. నిన్ను తప్పు దోవ పట్టించకుండా, సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించకుండా, నీలో గర్వము అహంకారం నిండకుండా అన్ని రకాలుగా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు. కొన్ని మార్గాలు సులభంగా కనిపించినా వాటిలో శాంతి ఉండదు. అందుకే భగవంతుడు నీ కళ్ళ ముందు కొన్ని అంటే భగవంతుని మీద నింద మోపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ నీకు మాత్రం ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా తప్పుని వ్యక్తిగా నిలబడకూడదు అనేది ఆయన తపన. కనుకనే నువ్వు త్వరగా డబ్బు రావాలనుకున్నటువంటి ప్రతిసారి కూడా అది ఆలస్యం అవుతూ వచ్చింది. అలాగే సమాజంలో నిన్ను తప్పుడు వ్యక్తిగా చూపించాలని చాలామంది చాలా రకాలుగా నిన్ను నరదృష్టితోనూ లేదంటే చూసే విధానంలోనూ తప్పుడు విధానంలోనూ ఇలా చాలా రకాలుగా నీకు తెలియకుండా నీ వెనుక జరిగాయి. కనుక అవన్నీ కూడా చెప్పాలి అంటే నీ మనసును కాసేపు కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటే నీకే అవగతం అవుతుంది. అది శిక్ష కాదు, అలాగే నీకు తప్పు కాదు. కొన్ని కాపాడడం కోసం కొన్ని రకాల ఆలస్యాలు జరిగినాయి. నీలో ఏం మార్పు వచ్చింది, భగవంతుడు ఏ మనసు ఏ విధంగా మారబోతుంది అనేది కనుక నువ్వు తెలుసుకున్నట్లయితేనే నీ మనసు అనేది మరింత శుద్ధి చేశాడు భగవంతుడు. నీ మనసు అనేది పవిత్రం చేశాడు భగవంతుడు. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఆలస్యం అవుతుంది, ఏది మనకు మంచిది, ఏది మనకు మంచిది కాదు, ఇలా ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు మన ద్వారా నేర్చుకునేలాగా చేస్తాడు. నువ్వు ఇప్పుడు అన్నీ నేర్చుకున్నావు. ఓర్పు, సహనంతో, ఆలోచనలతో, ఖర్చు విలువ, డబ్బు, ఇలా జీవితంలో ఎలా వస్తుంది, ఎలా పోతుంది, ఇవి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది, ఇలాగే ఇది నిలవకపోతే మనం ఎన్ని అవసరాలకు అంటే అవసరాలకు ఉపయోగపడేటటువంటి ఆ డబ్బు చేతిలో లేకపోతే మనం ఎంతగా బాధపడతాము అనేటటువంటి విషయాల గురించి నీకు ఒక అవగతం అనేది వచ్చేసి ఉంటుంది. కనుక ఈరోజు నీకు స్పష్టంగా ఏం చెప్పబోతున్నాను అంటే, నీవు ఏదైతే కోల్పోయావో, ఏ జీవితాన్ని అయితే కోల్పోయావో, ఏదైతే నువ్వు పొందలేదని చెప్పి బాధపడుతున్నావో ఆ జీవితాన్ని నీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు నువ్వు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నావు, అన్నింటినీ తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నావు. కనుక ఇప్పుడు నీకు భగవంతుడు ఇవ్వడానికి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా నీ జీవితంలో ప్రకాశవంతమైనటువంటి వెలుగును పంపబోతున్నాడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెలలో నువ్వు ఆశించినటువంటి, ఊహించినటువంటి ఒక గొప్ప భగవంతుని యొక్క అనుగ్రహం అనేది పొందబోతున్నావు. ఆ అనుగ్రహం అనేది కేవలం తాత్కాలికమైనది కాదు, శాశ్వతంగా ఉండబోతోంది. కనుకనే ఆ విధంగా వచ్చినటువంటి అంటే కొంత విషయం చెప్పాలి అంటే నీ జీవితంపై మరలా నీకు ఆశ అనేది చిగురించేలా చేస్తాను. నీ గతం, నీ భవిష్యత్తును కూడా అన్ని రకాలుగా పూర్తిగా అంటే నీ గతంలో జరిగినటువంటి విషయాలు కూడా మరలా గుర్తుకు తెచ్చుకొని నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు ఏమాత్రం అహంకారం ప్రదర్శించవద్దు. అలాగే నీ మనసు అనేది పూర్తిగా మారిపోతుంది. డబ్బు నీ చేతిలో ఉంటే కనుక నువ్వు దైవ పూజలకు కానీ లేదంటే దైవ నామస్మరణకు కానీ దైవానికి దూరంగా అయిపోతావు. కనుకనే కొన్ని విషయాల్లో ఏంటంటే భగవంతుడు నిన్ను ప్రేమిస్తాడు, నీ మనసును ప్రేమిస్తాడు. కానీ కొంతమంది మనుషులకు డబ్బు లేనప్పుడు ఒకలాగా, డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా వారి మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఏదైతే ఎవరైతే ఇచ్చారో ఆ భగవంతుడినే మర్చిపోతారు, ఆ భగవంతుడి పూజనే మర్చిపోతారు. కనుకనే ఇలా ఎక్కడా నువ్వు భగవంతుని మర్చిపోతావు అని చెప్పేసి కేవలం నీ దగ్గర కొంత డబ్బు అనేది లేకుండా చేశాడు భగవంతుడు. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకో, నీ అవసరానికి ఎప్పుడు కూడా భగవంతుడు సహాయం చేయకుండా లేడు.
నీకు ఏదైనా ముఖ్యమైనటువంటి అవసరం ఏర్పడిందనుకో, అది అప్పుగా కావచ్చు, సహాయంగా కావచ్చు, అలా ఏ రూపంలో అయినా కానీ నీ దగ్గర డబ్బు అనేది పంపించాడు. కానీ అధిక మొత్తంలో నీవు ఎన్నెన్నో కలలు కన్నావు అంటే, నా చుట్టూ ఉన్నవారిలో నేను సరదాగా ఉండాలి, నేను చక్కగా నలుగురితో కూడా ఎంజాయ్ చేయాలి, బతకాలి, బయటకు తిరగాలి, అలాగే పిల్లలతో చక్కగా బయటకు తీసుకువెళ్ళి అందరిలాగా కూడా దర్జాగా ఉండాలి, ఇటువంటివి ఎక్కువగా నువ్వు ఆశపడ్డావు, హుందాగా బ్రతకాలి అని కోరుకున్నావు. చెప్పాలంటే కానీ ఇవన్నీ కూడా నీకు అక్కర్లేదని చెప్పి భగవంతుడు అనుకున్నాడేమో. నీకు కేవలం నీ నుండి కేవలం స్వచ్ఛమైనటువంటి ప్రేమ మాత్రమే కావాలని చెప్పి డబ్బు ఇస్తే ఎక్కడ నువ్వు ఆయనకు దూరం అయిపోతావని చెప్పి నిన్ను డబ్బుకు దూరంగా ఉంచాడు. అయితే నీకు ఇప్పుడు చాలా అవసరం, నువ్వు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలమేమో కావచ్చు, లేదంటే నేను అన్ని రకాలుగా కూడా కష్టపడ్డాను, కష్టపడిన దానికి ఇంకొంచెం అదృష్టం తోడై జోడిస్తే నేను కూడా నలుగురిలో హుందాగా ఉంటాను కదా, గొప్పగా బ్రతుకుతాను కదా, నాకు కాకపోయినా నా బిడ్డలకైనా ఏదో ఒక రూపంలో అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇలా అనుకుంటూ ఉన్నావు కదా. కనుకనే ఇక నిన్ను పరీక్షించి కూడా భగవంతుడు కూడా వేస్ట్ అనుకున్నాడేమో తెలియదు. కానీ ఈరోజు ఈ సందేశం నీవు వినేలాగా చేశాడు అంటే తప్పకుండా నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి దశ అనేది మారిపోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి అది కూడా నువ్వు ఆశించిన విధంగానే ఈ నెలలోనే ఒక పెద్ద మార్పు అనేది తప్పకుండా కలుగుతుంది. అయితే కొన్ని సంకేతాలు కనిపిస్తే నువ్వు అర్థం చేసుకో. ఈ నెలలో నీకు ఈ 3 జరుగుతున్నట్లే అది భగవంతుని యొక్క సంకేతం. 1, నువ్వు అనుకోకుండా ధైర్యంగా మారిపోతావు. 2, భయం తగ్గించుకుని నమ్మకం అనేది నీలో పెరగడం. 3, నీ మనసులో ప్రశాంతత ఏర్పడడం. ఇవన్నీ ఉన్న చోటే భగవంతుని యొక్క అనుగ్రహం జరగబోతోందని అర్థం. నువ్వు అనుకుంటూ ఉంటావు నాకు ఎవ్వరూ లేరు అని, కానీ చాలామందికి తెలియదు నువ్వు అనుకున్నావు నన్ను అర్థం చేసుకునేవారే లేరని, నా బాధ ఎవరికి అవసరం లేదని. కానీ భగవంతుడు ఎలా అంటున్నాడంటే తెలుసా, నువ్వు ఒంటరివి కానే కాదు పిచ్చి తల్లి, నేను నిన్ను అన్ని రకాలుగా చూస్తున్నాను, నిన్ను నడిపిస్తున్నాను, కనుకనే ప్రతిరోజు కూడా నువ్వు నా సందేశాలు వినేలాగా చేస్తున్నాను అని చెప్పి భగవంతుడు ఇలా అంటున్నాడు. భగవంతుడు మంచి సమాధానం నీకు ఇచ్చాడు, కానీ నువ్వు దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నావు. నువ్వు చెప్పే ప్రతి మాట, నువ్వు ఏ విధంగా అయితే నడుచుకుంటున్నావో జనాలతో, ప్రజలతో, అవన్నీ కూడా నాకు బాగా తెలుసు. అలాగే భగవంతుడు నా కోసం ఈ రోజు నుండే పని మొదలుపెట్టాడు, నా జీవితం మారబోతుందని నీ మనసుకు నువ్వు కూడా నచ్చ చెప్పుకో. ఈ నోటి మాటలు నీ జీవితాన్ని నడిపిస్తాయి. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఒక్కసారి నీ ఇష్టదైవాన్ని తలుచుకుని దైవానికి కృతజ్ఞతలు చెప్పుకో. అలాగే నేను ఆశించినటువంటి, నేను నమ్మినటువంటి భగవంతుడు నన్ను అన్ని విధాలుగా కూడా నెమ్మదిగా నా చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, ఆయన మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి, నా భయాన్ని తీసేశాడు, భయం స్థానంలో నమ్మకాన్ని ఏర్పరిచాడు అని చెప్పి నీ మనసుకు నచ్చ చెప్పుకో. అలాగే భగవంతుడు ఇంకా ఇలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈ డబ్బు వచ్చిన తర్వాత ఎలా నిలబెట్టుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు, అలాగే శాశ్వతంగా నా అనుగ్రహం ఎలా మారాలి, ఇది తెలిసిన వాళ్ళే డబ్బుతో నిలబడతారు. కాబట్టి తప్పకుండా నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను భగవంతుడా అని చెప్పి నాకు ఒక్కసారి చెప్పు. డబ్బు వచ్చిన తర్వాత కొంతమంది నిలబడతారు, మరి కొంతమంది మరలా డబ్బును కోల్పోతారు. ఇది తెలుసుకోకపోతే ఎంత భగవంతుడు అనుగ్రహించినా కానీ వచ్చినటువంటి రూపాయి చేతిలో నుండి జారిపోతుంది. కనుక ఇప్పుడు నువ్వు తప్పకుండా చెబుతాను, డబ్బు అనేది కేవలం రావడమే కాదు, దాన్ని నిలుపుకోవడమే జీవితం. నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే భగవంతుడు నిన్ను హెచ్చరించాలనుకోవడం కాదు అర్థం. ఇక్కడి వరకు వచ్చి మాటలు వింటున్నావు అంటేనే తప్పకుండా నీకు భగవంతుడు డబ్బు రూపంలో ఏదో ఒకటి సహాయం చేయబోతున్నాడు. కనుక భగవంతుని అనుగ్రహం వచ్చిన వెంటనే మొదటి ప్రమాదం ఏమిటో తెలుసా, భగవంతుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. మొదటిగా వచ్చే శత్రువు ఎవరో తెలుసా, నీలో అహంకారం. కనుక నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. అహంకారం నువ్వు అనుకోకుండానే మార్చేలా చేస్తుంది. ఇది నా కష్ట ఫలితం, ఇది ఎవరికి కూడా అవసరం లేదు, కేవలం నాకు మాత్రమే అవసరం అని చెప్పి అనుకుంటూ ఉంటావు. కానీ డబ్బు నిలబడాలంటే మొదటి సూత్రం భగవంతుడు స్పష్టంగా చెబుతూనే ఉన్నాడు, నువ్వు నన్ను ముందుంచితే నేను నీ డబ్బును వెనక నుంచి కాపాడుతాను అని. కనుక ముందు భగవంతుని నమ్మాలి, భగవంతుడే ఇచ్చాడని చెప్పి అనుకోవాలి. కృతజ్ఞత, క్రమశిక్షణ ఇవి లేకపోతే భగవంతుని అనుగ్రహం మరింత ఎక్కువగా బరువుగా మారిపోతుంది. కనుక భగవంతుడు డబ్బు ఎందుకు కొందరికి మాత్రం ఇస్తాడో తెలుసా, ఇది కూడా ఒక రహస్యమే. భగవంతుడు చూస్తూ ఉంటాడు, నువ్వు డబ్బును పొందిన తర్వాత నీ ఉద్దేశం ఎలా ఉంటుంది, ఏ ఉద్దేశంతో వాడుతున్నావు, నువ్వు డబ్బు వచ్చాక ఎవరిని నలిపేస్తున్నావు, ఎవరిని లేపుతున్నావు, డబ్బు ద్వారా మంచి పెరిగిందా, చెడు పెరిగిందా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. కనుకనే నీలో ఏర్పడేటటువంటి డబ్బు వచ్చిన తర్వాత ఏర్పడే ఆ శత్రువు నిజంగా నిన్ను అన్ని రకాలుగా కొన్ని దుర్వలవాట్లకు లోనయ్యేలాగా చేస్తాడు.
తప్పుడు స్నేహితులను పరిచయం చేస్తాడు, అలాగే తప్పుడు ఆలోచనలు నీలో నింపుతాడు. కనుకనే వీటన్నింటినీ కూడా నువ్వు సిద్ధంగా ఉండి వాటన్నింటిని కూడా తట్టుకుని నిలబడాలి. వాటన్నింటిని నువ్వు జయించాలి. ఇదే నా కోరిక. నీ స్థితిని నేను ఎప్పుడు మార్చేవాడిని, కానీ ఎప్పుడు కూడా దురలవాటులోనే ఎక్కడ నువ్వు నన్ను మర్చిపోతావో అని చెప్పి అన్ని రకాలుగా పరీక్షలు పెడుతూ వచ్చాను. కాబట్టి ఈ చిన్న పరీక్షలో నువ్వు కూడా మరిన్ని ఎక్కువగా మంచి విజయాలను సాధించాలి. చిన్న అవకాశం, చిన్న మొత్తం, చిన్న బాధ్యత, నువ్వు దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది నిరూపించి చూపిస్తుంది. కనుక ఇప్పటివరకు అలాగే నడుచుకుంటూ వచ్చావుగా, కానీ ఇప్పుడు మాత్రం డబ్బు అనేది ఎక్కువగా అధికంగా నీ చేతికి రాబోతోంది. కనుక ఇప్పటివరకు నువ్వు చేసింది ఒక ఎత్తు అయితే ఇక నుండి నువ్వు నడుచుకునే విధానం మరొక ఎత్తు. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే, నీ దగ్గరకు డబ్బు వచ్చినప్పుడు నీవు నిదానంగా నిశ్శబ్దంగా ఎదగడం నేర్చుకో. నీ గురించి, నీ ప్రోగ్రెస్ గురించి ఎవరికి చెప్పవలసినటువంటి అవసరం అయితే లేదు. అలాగే నీ దిశను నువ్వే సెట్ చేసుకో. ఈ డబ్బు నీ జీవితాన్ని ఎటు తీసుకువెళ్ళాలి అనేది ముందే నిర్ణయించుకో. భగవంతుడు ఎందుకు కొంతమందికి మాత్రమే మరలా కింద పడేస్తాడు, ఇది బాధాకరమే. కానీ వారు భగవంతుని మర్చిపోతారు, డబ్బునే భగవంతుడిగా చేస్తారు, తప్పుడు వ్యక్తులు నమ్ముతారు. అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు, నన్ను నువ్వు నేర్చుకోలేకపోయావే కనుకనే మరలా నేర్పించాల్సింది కదా, ఇంకా ఉంది అని. అది శిక్ష కాదు, సరిదిద్దడం అవుతుంది. కనుక కొంతమంది విషయంలో అలా కూడా జరుగుతుంది. కనుక ఈ మాట చాలా ముఖ్యం. డబ్బు నీ చేతిలో ఉండబోతోంది, కానీ నీ గుండెల్లో ఉండకూడదు. నీ గుండెల్లో కేవలం భగవంతుని యొక్క శాంతి, సంతృప్తి ఇవి మాత్రమే ఉండాలి. ఇవి ఉంటేనే డబ్బు సేవకుడిగా ఉంటుంది, యజమానిగా కాదు. ఇప్పుడు నెమ్మదిగా నీ గుండె మీద చేయి పెట్టుకుని ఒక్కసారి భగవంతుడు ఇవన్నీ కూడా నాతో చెబుతున్నాడు అని చెప్పి ఊహించుకునే తీరాలి. నేను నీకు ఇవ్వబోయేటటువంటి దాన్ని నువ్వు తప్పకుండా మోయగలుగుతావా? మోయగలిగితే అన్ని రకాలుగా సిద్ధంగా ఉండు. నీలో ఉన్న భయం తగ్గిపోయింది కదా, నీ లోపల ఒక ధైర్యం పెరిగింది కదూ. ఇప్పుడు భగవంతుడు నీ దగ్గరకు రాబోతున్నాడనే ఒక మంచి ఆలోచనలతో నువ్వు ఉండు. నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయలేదు. విన్నారు కదండి, చక్కని సందేశం. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి. మరలా మరో చక్కని సందేశంతో కలుసుకుంటాను. అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.